శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. తొందరగా బంగారం కొనుక్కోవాలంటే లేదా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైనా సరే తొందరగా లైఫ్లో బంగారం బాగా కొనుక్కోవాలంటే లేదా తాకట్టులో ఉన్న బంగారాన్ని తొందరగా విడిపించుకోవాలంటే ఇంట్లో విప్ప నూనె దీపం వెలిగించాలి. 41 రోజుల పాటు మీరు ఇంట్లో పూజ చేసుకునే పూజా మందిరంలో కానీ లేదా సాయంకాలం పూట సంధ్యాదీపం పెట్టేటప్పుడు మీ ఇంటి ముందు కానీ విప్ప నూనెతో దీపం పెట్టండి. అప్పుడు బంగారం కొనుక్కోవచ్చు, తాకట్టులో ఉన్న బంగారాన్ని తొందరగా విడిపించుకోవచ్చు. అలాగే బంగారం కొనుక్కునే శక్తి లభించాలంటే, తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకోవాలంటే శివపార్వతుల కళ్యాణం ఫోటోని ఇంట్లో పెట్టుకోండి. ప్రతిరోజు ఆ ఫోటోకి నమస్కారం చేసుకొని మీ పని మీద బయటికి వెళ్ళండి. అలాగే జమ్మి చెట్టుకి మీరు 41 రోజులు ప్రదక్షిణలు చేయాలి. ఏదైనా శనివారం రోజు ప్రారంభించి ప్రతిరోజు జమ్మి చెట్టుకి 21 ప్రదక్షిణలు చొప్పున 41 రోజులు జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. అలా చేస్తే మీరు తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకోవచ్చు, బంగారాన్ని కొనుక్కునే శక్తి కూడా లభిస్తుంది. అలాగే ప్రతి ఆదివారము కూడా మీ ఇంటి ముందు భాగంలో ఒక ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి కొద్దిగా ఆముదపు చుక్కలు వేయండి. ఇలా 12 ఆదివారాలు చేయండి. తాకట్లో ఉన్న బంగారం విడిపించుకోవచ్చు, బంగారాన్ని కొనుక్కునే శక్తి కూడా లభిస్తుంది. అలాగే నానబెట్టినటువంటి నవధాన్యాలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా 12 శుక్రవారాలు చేయండి. అలాగే నానబెట్టిన నవధాన్యాలతో పాటు మొలకలు వచ్చిన నవధాన్యాలు కూడా 12 శుక్రవారాలు ఆవుకు తినిపించండి. ఇలా చేస్తే బంగారం కొనుక్కోవచ్చు, తాకట్టులో ఉన్న బంగారాన్ని తొందరగా విడిపించుకోవచ్చు. అలాగే ఎవరికైనా బంగారం తాకట్టులో ఉందనుకోండి, తొందరగా ఆ తాకట్టు నుంచి విడిపించుకోవాలంటే ఆ తాకట్టు నిమిత్తమై మీరు డబ్బులు కట్టేటప్పుడు హస్తా నక్షత్రం, శ్రవణ నక్షత్రం, రోహిణీ నక్షత్రం, ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో ఎంతో కొంత డబ్బులు కట్టండి. హస్త, శ్రవణ, రోహిణి ఈ 3 నక్షత్రాలు ఉన్న రోజుల్లో ఎప్పుడైనా ఎంతో కొంత తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకోవడానికి కొంత ధనం కట్టండి. తొందరలోనే అది తాకట్టు నుంచి బయటకు వచ్చేస్తుంది. హస్తా నక్షత్రం చాలా శక్తివంతమైంది. హస్తా నక్షత్రం ఉన్న రోజు తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకోవడానికి మీరు డబ్బులు కట్టినట్లయితే తొందరగా తాకట్టులో ఉన్న బంగారాన్ని మీరు విడిపించుకోవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు ఏలినాటి శని దశ నడిచేవాళ్ళు మాత్రం బంగారం తాకట్టు పెట్టవద్దు. ప్రస్తుతము మకర రాశి, కుంభరాశి, మీనరాశి ఈ 3 రాశుల వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. కాబట్టి ఈ 3 రాశుల వాళ్ళు సాధ్యమైనంత వరకు బంగారం తాకట్టులో పెట్టకూడదు. అలా పెడితే విడిపించుకోవటం అనేది కొంచెం ఆలస్యం అవుతుందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవటానికి లేదా బంగారం కొనుక్కునే శక్తి లభించటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే గురు పుష్య యోగం అని ఒక యోగం ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో చాలా శక్తివంతమైన యోగం. గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దాన్ని గురు పుష్య యోగం అంటారు. ఆ గురు పుష్య యోగం ఉన్న రోజు పిసరంత బంగారం అయినా కొనండి. బ్రహ్మాండంగా మీ బంగారం రెట్టింపు అవుతుంది. ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? ఆరోగ్య సమస్యలకి పరిష్కార మార్గాల కోసం వేచి చూస్తున్నారా? కుటుంబ సమస్యలతో సతమతమైపోతూ పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా మాచిరాజు భక్తి ఛానల్లో అన్ని సమస్యలకి సులభమైనటువంటి పరిష్కార మార్గాలను చెప్పడం జరుగుతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.